హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తల్లం లతాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మిరపకాయ కూర, నిమ్మకాయ పప్పు. ఇవి రెండు కాంబినేషన్ అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? కావాల్సిన పదార్థాలు: కంది బ్యాళ్ళు 1 కప్పు, రుచికి తగినంత నిమ్మరసం, వెల్లుల్లి, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి, కావలసినంత నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు, కావలసినంత నీళ్లు. ఇలా కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉడికించిన కందిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. పలచగా అయినా పప్పు చేసుకోవచ్చు, గట్టిగా అయినా చేసుకోవచ్చు. పలచగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, పప్పు రెడీ అయిపోయింది. మరి మిరపకాయ కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మిరపకాయ కూరకి కావాల్సిన పదార్థాలు: మిరపకాయ బజ్జీకి మనము చేసుకుంటాం కదా, అలా అన్ని మిరపకాయలు ఇలా చేసుకోవాలి. కట్ చేసుకుని తగినన్ని వెల్లుల్లి వేసుకోవాలి, కావలసినంత ఉప్పు, కావలసినంత ఆయిల్, వేయించిన పల్లీలు 1 కప్పు, కావలసినంత నీళ్లు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 1/2 లీటర్ నీళ్లు ఇలా బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పల్లీలు, తగినంత ఉప్పు, వెల్లుల్లి కూడా ఇందులోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిరపకాయలు చల్లగా అయిపోయినాయి. ఈ మిరపకాయలు మొత్తం విత్తనాలన్నీ తీసేయాలి. ఇందులోకి మనం మిక్సీలో గ్రైండ్ చేసాం కదా పల్లీల పొడిని, అదంతా ఈ మిరపకాయలోకి స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా మిరపకాయలన్నీ మొత్తం స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా బాగా ఒత్తుకుంటే మనం వేయించినప్పుడు పొడి బయటికి రాదు. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ స్టఫింగ్ చేసుకోవాలి మిరపకాయలని. ఇప్పుడు స్టవ్ వెలిగించి
కొద్దిగా ఆయిల్ వేసి స్టఫింగ్ చేసుకున్న మిరపకాయలన్నీ ఇందులోకి వేసి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలి. పల్లీల పొడి లాస్ట్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మిరపకాయ కూర రెడీ అయిపోయింది. ఈ మిరపకాయ కూరని ఉత్త బొరుగులు ఉంటాయి కదా, ఆ బొరుగుల్లో కూడా మనం టేస్ట్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, పెసరపప్పు మిరపకాయ కూర రెడీ అయిపోయింది. ఈ రెండు కాంబినేషన్ అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి తిన్నామంటే ఇంకా తినాలనిపిస్తుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తల్లం లతాస్ కిచెన్. నెక్స్ట్ రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. బాయ్.